నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ క్రైమ్ స్టోరీ. నవమాసాలు మోసి కని పెంచిన కన్న పేగు కసాయిగా మారింది. అల్లారు ముద్దుగా చూసుకున్న చిన్న కొడుకే కాలయముడై కన్న తల్లినే కడతెచ్చాడు. మద్యానికి బానిసై దారి తప్పిన కన్న కొడుకును సరిచేయాలనుకున్నదే ఆ మాతృమూర్తి పాలిట శాపంగా మారింది. కర్కశంగా మారి కన్న తల్లిపైనే విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అంతమొందించాడు ఓ నరరూప రాక్షసుడు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. తెల్లాపూర్కు చెందిన రాధికా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి మున్సిపల్ పరిధిలోని డివినో విల్లాస్ లో నివాసముంటున్నారు. రాధిక చిన్న కుమారుడు నవారి కార్తీక్ రెడ్డి తాగుడుకు బానిసై ప్రతినిత్యం ఇంట్లో అలజడి సృష్టించేవాడు. అతడి ఆగడాలు తట్టుకోలేక చికిత్స చేసేందుకు సైతం కొన్ని రోజులు కోయంబత్తూరులోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించారు. కొంతకాలం తరువాత ఇంటికి వచ్చిన కార్తీక్ రెడ్డి మళ్లీ అదే పనిగా ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నాడు. ఇటీవల ఆ ఇంట్లో పెద్ద కొడుకు వివాహం జరిగిన అనంతరం కార్తీక్ రెడ్డి ఆగడాలు మరింత పెరిగిపోయి ఆస్తి వాటాలు చేయాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచాడు. దారి తప్పిన కొడుకును సరిదిద్దాలన్న ప్రయత్నంలో తల్లిదండ్రులు విఫల ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏదో విధంగా గొడవ సృష్టిస్తున్న కార్తీక్ మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మళ్లీ గొడవ పడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి పంపకాలు చేయాలని తీవ్ర స్థాయిలో వాదనకు దిగాడు. అందుకు ససేమిరా అన్న తల్లిపై కక్ష పెంచుకున్న కార్తీక్ రెడ్డి కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. గాయాల పాలైన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇది ఇవాటి క్రైమ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.